మనకి సర్వైవల్ బెనిఫిట్ అని ఇస్తారు. మనకి 5 ఏళ్లకింతని డబ్బులు కట్టించుకుంటారు కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు. మనం పోతే ఇంత, మనం బతికుండి కాలో చెయ్యో పని చేయకపోతే, లేకపోతే పూర్తిగా పని చేయకపోతే ఇంత, లేదంటే నెలకి ఏడాదికి ఇంత, ఇట్లాగా లెక్కనమాట. ఓ 85 ఏళ్ల దాకా ఇస్తారు. ఆ 85 ఏళ్ళు కూడా దాని పేరు సర్వైవల్ బెనిఫిట్. అంటే మనం బతికున్నాం కాబట్టి ఇచ్చేటటువంటిది. బతికుండగా మనం కట్టిన డబ్బులకి బతికున్నంత వరకు ఇచ్చేది. తర్వాత మన తర్వాతోళ్ళకిస్తారు. లేకపోతే మనకే ఆ అమౌంట్ ఇస్తారు. 85 ఏళ్ళు బతికుంటే. దీన్ని సర్వైవల్ బెనిఫిట్ అంటారు. అట్లాగే ఉద్యోగులు మేము బతికున్నామని చెప్పి లెక్క చూపెట్టుకొని రిటైర్ అయినటువంటి వాళ్ళు పెన్షన్‌లకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్ అన్నదాత సుఖీభావకి సోకిందనుకుంటా. ఓ మహిళా రైతు బతికున్న రికార్డులు ఆమెను చంపేశారు. అధికారుల తప్పిదంతో ఆ మహిళకి శాపంగా మారినటువంటి అంశం ఇది. అన్నదాత సుఖీభావ అధికారులు అలసత్వంగానే ఆమెకు దక్కాల్సిన పీఎం కిసాన్ పరిహారం చేజారిపోయింది. మేడికొండూరు మండలం భీమినేని వారిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు మద్దినేని రాధారానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పరిహారం జమ కాలేదు. దీంతో విషయం తెలుసుకుందాం ఆమె బుధవారం గ్రామంలోని అన్నదాత సుఖీభావ కేంద్రానికి వెళ్ళింది. అక్కడ సిబ్బందిని తన స్టేటస్ చెక్ చేయమని కోరింది. కంప్యూటర్ వివరాలు పరిశీలించిన సిబ్బంది ఒక్కసారిగా నీళ్లు నవ్వలేరు. సిబ్బంది చూపించిన వివరాల ప్రకారం రాధారాణి మరణించినట్టు ఆన్లైన్ రికార్డులో నమోదై ఉండటంతో రాధారాణి ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్య కారణంగా అర్హులైన పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా రికార్డులు ఎలా మారుస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాధారాణి రికార్డును సరిచేసి ఆమెకు రావాల్సిన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ జరగవు సావు ఏళ్ల తరబడి ఏడిపించుకు తింటారు ఇటిట్లో.